అసలు ఈ లోకేష్ అనేవాడికి ఏమాత్రం కొంచెమైన ఇంగిత జ్ఞానం, బుద్ధి, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సంస్కారం నేర్పుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా అని వాళ్ళ తల్లిదండ్రులు మొట్టికాయ వేయొద్దండి. అసలు రెడ్ బుక్ ఏంటి, ఇంత దారుణంగా మాట్లాడతారా? ప్రజల అభిమానంతో గెలిచినటువంటి మనము ప్రజలకు ఒక తల్లి తండ్రిలాగా నిలబడాలి తప్ప ఈ రెడ్ బుక్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రతిపక్ష నేతలను అసలు లేకుండా చేసి పూర్తిగా ప్రతిపక్ష పార్టీని నిర్మూలన చేయాలనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్న పరిపాలన అంటారా? విధ్వంసక పరిపాలన అనేది వీళ్ళకే వస్తుందండి. అలాగే గొడ్డల పార్టీ అని మా పార్టీకి వాళ్ళు పేరు పెట్టారు. ఎట్లా గొడ్డల పార్టీ అవుతుందో దానికి విశ్లేషణ ఏముండదు. వాళ్ళు అన్నారు కనుక అనాలి అంతే, ప్రజలు కూడా ఫాలో అవ్వాలి. అందుకే మేము కూడా చెప్తున్నాం, అది పరశురామ గొడ్డలే, మీ అవినీతి అన్యాయాల పరిపాలనకి మేము కుటారం లాగా, అంటే మేము ఒక పరశురామ గొడ్డల్లాగా ఖండిస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు మీ దుర్మార్గాలని చెప్పి మా నాయకుడు చాలా చక్కగా చెప్పాడండి. అదేవిధంగా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి వీళ్ళు మరి పరనింద ఆత్మస్థుతికి తెగబడ్డారు. ఎంతసేపు జగన్ నామస్మరణ అండి. మొన్న మహానాడులో 600 జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్